ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సిలో నెలకొన్నటువంటి అవకతవకలు అక్రమాలపై వైఎస్ఆర్సీపీ విడతల వారీగా కూడా పోరాటానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కూడా ర్యాలీలు, నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా జిల్లా కలెక్టరేట్ల వద్ద అదేవిధంగా వినతిపత్రం సమర్పణ దగ్గర నుంచి కూడా రిలే నిరాహార దీక్షలకు కూడా శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. అయితే డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మేరకు పెద్ద ఎత్తున యువతకి అన్యాయం జరిగిందంటూ కూడా విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి నాయకులు అయితే తీవ్రమైనటువంటి నిరసన, ఆగ్రహం, మండిపాటు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు వైఎస్ఆర్సీపీ శ్రేణులకు సంబంధించినటువంటి విద్యార్థి యువజన విభాగానికి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు ఇద్దరు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఉన్నారు. ఎలా చూస్తున్నారు అసలు ఈ విద్యార్థులకి జరిగినటువంటి అన్యాయంగా చూడాలా, ఏ విధంగా చూడాలి? కనీసము నైతిక బాధ్యత కూడా వహించడం లేదు ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు. ముఖ్యంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి అసత్యాలు పలకడం, అబద్ధపు హామీలు ఇవ్వడం ఒక పరిపాటిగా ఉంది. సో ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్టింగ్ నుంచి కూడా అబద్ధపు హామీలు, అబద్ధపు మాటలతోనే ఆయన ఇన్ని రోజులు కాలం వెలబుస్తూ వచ్చారు. అదేవిధంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో అతను ఆ మూమెంట్లో గట్టెక్కడానికి యువతను కావచ్చు, విద్యార్థులను కావచ్చు మభ్యపెట్టి వాళ్ళకి సూపర్ 6లో సూపర్ 7లు అని చెప్పి అనేకమైనటువంటి బూటకపు హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచింది. గడిచిన 2 సంవత్సరాలకి సంబంధించి కూడా సుమారు 12,400 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్లు అయితే కావచ్చు, అదేవిధంగా వారి స్కాలర్షిప్లు, హాస్టల్ ఫీజులు, ఏదైతే మనం వసతి దీవెన అని చెప్పుకుంటామో, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఏదైతే అమ్మ ఒడి కావచ్చు, లేదంటే వసతి దీవెన, ఇలాంటి అనేకమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తు కోసం చేపట్టారు. మరి అదేవిధంగా ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే గద్దెనెక్కిందో ఇలాంటివన్నీ తుంగలోకి తొక్కి కనీసం మీరు దీనికి రుజువు కావాలంటే మీరు బడ్జెట్ అలొకేషన్స్ చూసుకోండి. గత 2 సంవత్సరాలుగా జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఎంత అలొకేట్ చేశారు విద్యార్థులకు సంబంధించి, ఫీజు రియంబర్స్మెంట్లు కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఎంత అలొకేట్ చేశారో మీకు తేటతెల్లమైపోతుంది. దీన్ని బట్టి మనం చూసుకుంటే ఖచ్చితంగా కూడా విద్యార్థుల్ని ఈరోజు బాధపడుతున్న అన్ని వర్గాల్లో ప్రధానమైన వర్గం ఏదైనా ఉందంటే అది విద్యార్థులే. విద్యార్థులు వాళ్ళు పడుతున్న చిత్రహింసలు అన్నీ కావు. ఎందుకంటే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కట్టందే వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వరు, సర్టిఫికేట్లు లేనిదే వాళ్ళు ఉద్యోగాలకు పోలేక ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇంట్లో అడగలేక, వాళ్ళ ఖర్చులకి జరుగుబాటు లేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈరోజు ఆ స్విగ్గీ, జొమాటో వంటి ఇవైతే ఉన్నాయో సప్లై చైన్స్ ఉన్నాయో వాటిల్లో పార్ట్ టైం జాబ్స్గా చేస్తున్నారు. మరికొంతమంది అయితే మరీ దైన్యమైన పరిస్థితిలో ర్యాపిడో బాయ్స్గా కాలం వెలబుస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఉన్నత చదువులు చదివి ఎంతో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాల్సినటువంటి వాళ్ళు ఈరోజు చాలా పరిమితమైన ఉద్యోగాలకి ఈరోజు వాళ్ళు ఏదో ఒకటి మనకి జరుగుబాటు ఉండాలి కదా అని చెప్పేసి వాళ్ళ భవిష్యత్తుని ఈరోజు చాలా దయనీయమైన పరిస్థితిలోకి లాక్కపోయింది. ఎవరయ్యా అంటే ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే చెప్పాలి. వాళ్ళు ఈ అక్రమాలు జరుగుతున్నప్పటికీ సాక్ష్యాధారాలతో చూపిస్తుంది వైఎస్ఆర్సీపీ, అయినప్పటికీ రివర్స్లో వాళ్ళు అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే డిఎస్సి అడ్డుకోవడానికి ప్రయత్నించేటువంటి వైఎస్ఆర్సీపీ ఇవాళ కల్లుబొల్లు మాటలు చెప్పి ఏదో క్రెడిట్ చోరీ కోసం ఈ విధమైనటువంటి పాల్పడుతుంది అని చెప్పి విమర్శిస్తున్నారు. నేను మీడియా ముఖంగా ఒక విషయాన్ని అయితే స్పష్టంగా తెలియజేయాలనుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా విద్యార్థుల పట్ల ఉన్నాడంటే, యువత అంటే ప్రేమ, విద్యార్థి అంటే బాధ్యత, ఉద్యోగం అంటే ఒక కుటుంబ భవిష్యత్తు అనే ఒక నమ్మిన ఏకైక నాయకుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యార్థికి సంబంధించి కావచ్చు, నిరుద్యోగ యువతకు సంబంధించి కావచ్చు, అనేక రకాలైనటువంటి గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి, ఇంకా చెప్పాలంటే 1,30,000 పైచిలకు ఉద్యోగాలు సింగిల్ నోటిఫికేషన్లో ఇచ్చి ఎటువంటి అవినీతి కావచ్చు, ఎటువంటి అవకతవకలకు కావచ్చు తావివ్వకుండా సింగిల్ నోటిఫికేషన్తో 1,30,000 పైచిలకు సచివాలయ ఉద్యోగం ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అనేక రకాలుగా అడ్డగోలుగా హామీలను మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఈ ఉద్యోగం చలబడి నిరుద్యోగికి ఒక 3,000 రూపాయలు వృత్తిస్తామని చెప్పి అడ్డగోలుగా నమ్మించి యువతిని, విద్యార్థిని నమ్మించి ఈరోజు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏ ఒక్కటి చేయకపోగా చేసినటువంటి ఈ 15,000 మెగా డిఎస్సీ అని చెప్పినటువంటి ఏదైతే దగా డిఎస్సీ ఉందో ఆ 15,000 ఉద్యోగాల్లో కూడా అనేక రకాలైనటువంటి అంతులేనటువంటి అవకతవకలపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఈరోజు దాదాపుగా ఈరోజు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
జిల్లాధ్యక్షుడు కాకన్న గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం కూడా ఇది చేపట్టాం. 2 రోజుల క్రితము భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది యువత విద్యార్థులతో నిరసన చేపట్టాం. ఇలా అనేక మార్లు మేము డిఎస్సి మీద జరిగినటువంటి అవకతవకల మీద ప్రశ్నిస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వానికి కావచ్చు, మరి ముఖ్యంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కావచ్చు, కనీసం చీమ కుట్టినట్టయినా లేకపోవడం అర్థమవుతా ఉంది. విద్యార్థుల పట్ల, యువత పట్ల వాళ్ళకి ఏ విధమైన చులకన భావం ఉందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నేను అందుకని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా, ఈ కార్యక్రమం ఎక్కడితో అంతమయ్యేది కాదు. రాబోయే రోజుల్లో మా అధికారులు, మా అధినాయకులు ఏదైతే మాకు ఆదేశాలు ఇచ్చారో దాని మీద మరింత ఉధృతంగా కూడా పోరాటాలు చేయడానికి అనేక రకాలైనటువంటి కార్యాచరణతో కూడా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. మా అజెండా ఒకటే, నిరుద్యోగులకి న్యాయం జరగాల, విద్యార్థుల భవిష్యత్తు ఆటలాడుతున్నటువంటి ఈ ప్రభుత్వం దిగువచ్చి ఈ యొక్క అవకతవకలపైన ఏదైతే జరిగాయో వాటి మీద సిబిఐ విచారణ, స్పష్టంగా పారదర్శకమైనటువంటి సిబిఐ విచారణ జరిపించాలా, దానికి నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలనే అజెండాతోనే ముందుకు సాగుతూ ఉన్నాం. అలా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తర్వాత మా జీవితాలని ఫలంగా పెట్టైనా సరే ఈ ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని మార్చుకునే విధంగా ఈ ప్రభుత్వాన్ని నేల కూల్చడానికి కూడా మేము అన్ని విధాలుగా కూడా మా నాయకుల ఆదేశాలతో కూడా ముందుకెళ్దామని కూడా స్పష్టంగా మీడియా తెలియజేయాలి. అన్ని పారదర్శకంగా జరిగాయని కళ్ళకములు మాటలు చెప్తున్నటువంటి కూటమికి సంబంధించినటువంటి నాయకులు నిజంగానే పారదర్శకంగా జరిగితే ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి కాల్ఫర్ చేయట్లేదు? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొదటి నుంచి చెప్పేది అదే అన్న, ఏదో కళ్ళబుల్లి మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు యువతని, విద్యార్థుల్ని, అన్ని వర్గాలతో పాటు ముఖ్యంగా యువతని, విద్యార్థులకు కూడా కళ్ళబుల్లి మాటలు చెప్పి ఈరోజు గద్దెనెక్కడం జరిగింది. వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తాం, వాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తాం, అలాంటి దొంగ మాటలు, దొంగ హామీలు ఇచ్చి ఈరోజు వాళ్ళు గద్దెనెక్కి ఈరోజు మొదట వాళ్ళు తొక్కేది ఎవరినాయా అంటే, వాళ్ళు అంతం చేయాలనుకునేది ఎవరినాయా అంటే ఆ యువజన విభాగం, యువతని, విద్యార్థులనే మోసం చేసి దగా చేస్తున్నారు. ఏదైతే ఈ డిఎస్సి పరీక్షల్లో ఎన్ని అవకతవకలు జరిగాయి, ఎన్ని అవకతవకలు, ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుంటా వాయిస్లు రిలీజ్ అయ్యాయి. ఇలాంటి వాయిస్లు రిలీజ్ అయినా కూడా వీళ్ళు ఏమీ జరగలేదు, పక్షపాతంగా డిఎస్సి జరిగింది అని చెప్పుకోవడం సిగ్గుచేటు. మీరు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షల్లో పేపర్ లీక్ అయిందని చెప్పని జంతర్ మంతర్లో యువకులు ఏ విధంగా అయితే వచ్చి రాస్తారోకోలు ధర్నా చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించారో, అలాగే ఆంధ్ర యువకులారా, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం విద్యార్థులే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండే యువకులు, విద్యార్థులు కూడా కదం తొక్కి ఏదైతే ఆంధ్రాలో ఉండే ఈ విద్యాశాఖ మంత్రి కళ్ళబుల్లి మాటలు చెప్పి మోసం చేసినటువంటి ఈ విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాల్సిందిగా, నారా లోకేష్ గారిని రాజీనామా చేసి, నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసి ఈ డిఎస్సి పరీక్షల్లో పారదర్శకంగా నిర్వహించి అసలైన అభ్యర్థులకి, ఎంతోమంది పేదవారు, మధ్యతరగతి వారు ఆశ ఒక గవర్నమెంట్ ఉద్యోగం పొందాలి అని వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా చదువుకొని వాళ్ళ ఆశతో ఈ ఎగ్జామ్ రాస్తారు. దాన్ని కూడా అమ్ముకొని 5 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు సంతలో పశువులు నమ్మినట్టు అమ్ముకొని ఈరోజు మీరు వాళ్ళ నరఘోష, మీరు ఆ విద్యార్థుల ఘోష, ఆ యువకుల ఘోష మీ కుటుంబాలకు తగులుతుంది లోకేష్ గారు అని చెప్పని మేము ఈరోజు తెలియజేసుకుంటాం. రానున్న రోజుల్లో మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు, అలాగే మా జిల్లా నాయకత్వం అనుసరించుకొని రానున్న రోజుల్లో మా యువజన విభాగం నాయకులు, విద్యార్థి విభాగం అందరూ కలుసుకొని ఈ పోరాటం తీవ్రవంతం చేసి నారా లోకేష్ గారు రాజీనామా చేసేంతవరకు మా పోరాటం ఆగదు, మా యువజన విభాగం కావచ్చు, విద్యార్థి విభాగం కావచ్చు ఆగదు అని చెప్పి అనేది. అలాగే ఆంధ్ర యువకులు కూడా మరొకసారి పిలుపునిస్తున్నా, ఆంధ్ర యువకులు ప్రతి ఒక్కరూ జంతర్ మంతర్లో ఏ విధంగా అయితే జరిగిందో అలాగే మీకు జరిగిన నష్టాన్ని, మీకు జరిగిన అన్యాయాన్ని మీరు నోరెత్తి ఈరోజు నారా లోకేష్ గారు రాజీనామా చేసేంత వరకు మీరు అందరూ పోరాడాలని చెప్పని మేమందరూ సగౌరవంగా తెలియజేసుకుంటున్నాం. అది కూటమి ప్రభుత్వం డిఎస్సి చేపట్టినటువంటి అవకతవకలు, అక్రమాలపైన ఎన్ని కళ్ళబొల్లు మాటలు చెప్పినప్పటికీ కూడా, మసిబూసి మారడికాయ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్రమాలు జరిగిన మాట అయితే వాస్తవమే. అందుకే సిబిఐ ఎంక్వైరీకి కూడా వారు ముందుకు రావడం లేదు. ఈ విధమైనటువంటి అక్రమాలకి పాల్పడినటువంటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించాలి, ఖచ్చితంగా రాజీనామా సమర్పించాలి. అదేవిధంగా పారదర్శకంగా డిఎస్సి నిర్వహణ మరోసారి జరగాలి. అంతవరకు సుదీర్ఘమైనటువంటి పోరాటం వైఎస్ఆర్సీపీ శ్రేణుల నుండే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా యువతతో ఆధ్వర్యంలో నిర్వహిస్తూ కూడా ముందుకు కొనసాగుతామని చెప్పి కూడా ఒక విధమైనటువంటి హెచ్చరిక జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ భద్రత, లోకేష్, సాక్షి టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.